వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవరకద్ర నియోజకవర్గంలో చిన్నచింతకుంట మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన 108 అంబులెన్స్లను డాక్టర్ శిరీష, డాక్టర్ రాహుల్తో ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి మండలానికి ఆరోగ్య సేవలు అందించడంలో భాగంగా అంబులెన్స్లను అందుబాటులోకి తెచ్చామని, ప్రతి ఒక్కరూ ప్రజాప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ఈరోజు ప్రజాపాలన, ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ప్రజల ఆరోగ్యమే మా బాధ్యతగా భావించి ఇక్కడ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఖచ్చితంగా అన్ని అంగులతో కూడిన అంబులెన్సెస్ ఉండాలనే ఆలోచనతోన ప్రతి మండల హెడ్ క్వార్టర్కు కొత్త అంబులెన్సు ఇవ్వడం జరిగింది. అంబులెన్సెస్ అన్ని కూడా అన్ని మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు అంటే నేను ఈ మధ్య కాలంలో ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ చింతకుంట మండల హెడ్ క్వార్టర్లో కూడా ఆల్రెడీ ఉన్న మండల అంటే ఒక అంబులెన్స్ ఉంటే అది కంప్లీట్గా రిపేరింగ్ స్టేజ్లో ఉంటే దాన్ని రీప్లేస్ చేసి కొత్త అంబులెన్స్ను ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ అన్ని వసతులతో కూడిన అంబులెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఇప్పుడే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందిరమ్మ హౌజెస్ అనేది పేదోడి ఇంటికల్లా ఆ ఇంటికల్లా నెరవేర్చాలనే ఆలోచనతోనే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఆల్మోస్ట్ అందరి అర్హత గల వ్యక్తులందరి లిస్ట్ కూడా మేము ఫైనలైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇందిరమ్మ మోడల్ హౌస్ కూడా ఒక మండల హెడ్ క్వార్టర్లో నిర్మించాలని చెప్పేసి దాన్ని ఆ తరాలోనే అన్ని దగ్గరలో అన్ని గ్రామాల్లో కూడా ఇందిరమ్మ హౌసెస్ నిర్మించాలని ఇప్పుడే చింతకుంట హెడ్ క్వార్టర్లో ఒకటి ఇందిరమ్మ హౌస్ మోడల్ హౌస్కి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు ఈ ప్రజాప్రభుత్వంలో మొన్ననే 4 స్కీమ్స్ లాంచ్ చేయడం జరిగింది. ఆ 4 స్కీమ్స్ కూడా పెద్ద అంటే అందరికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అందరికీ అందించాలనే లక్ష్యంతోనే మేము 26 జనవరికి ఆ 4 స్కీమ్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కొందరు